హాయ్ అండి అందరికీ. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగినట్లుగా నేను కొత్తిమీర పచ్చడి చేసి చూపించబోతున్నాను. దానికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ కొన్ని మెంతులు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుందాం. అలా వేసుకుంటే అవి పైన పడకుండా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవేంటంటే, ఇది కొత్తిమీర అనేది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది. దీనిలో చాలా ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ, సి, అలాగే ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిలో. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని చాలా బూస్ట్ చేస్తాయి. సో మన బోన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతాయి, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ చేసేలా చేస్తుంది. సో కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిది. కంపల్సరిగా కొత్తిమీర మనం తినాలి. ఇలా అన్ని కూరల్లో మనం గార్నిషింగ్ కోసం వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా సపరేట్గా చట్నీ రూపంలో తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ మన బాడీకి వస్తుంది కదా. సో అందుకని అప్పుడప్పుడు ఇలా కొత్తిమీర పచ్చడి కూడా తినడం చాలా మంచిది హెల్త్కి. ఈ కొత్తిమీర మగ్గిన తర్వాత దీనిలో కొన్ని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాం. ఎక్కువ టొమాటోస్ వేయలేదండి, ఒక 2 టొమాటో వేసాను. ఇవన్నీ బాగా మగ్గించేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ టొమాటో, కొత్తిమీర ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇట్లా వేసుకుంటే. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకుందాం. టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఈ కొత్తిమీర అనేది మన లేడీస్లో వచ్చే నెలసరి సమస్యలకు కూడా ఒక సొల్యూషన్ అండి. తినడం వల్ల నెలసరి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్రై అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు ఆ కొత్తిమీర, టమాటాలు వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్సీ అయిపోయినాయండి. ఇవి మిక్సీ పట్టేసాం కదా, దీంట్లో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. దీనిలోనే చింతపండు కూడా వేసుకున్నాం కదా, ఇంకా ఏం వేసే అవసరం లేదు. ఇవి మొత్తం కలిపి గ్రైండ్ చేసేసుకుందాం. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కొత్తిమీర పచ్చడిని అప్పుడప్పుడు తినడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది. సో అందరు కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా మీరు చూస్తున్నటువంటి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకున్నాం కదా, దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి లైట్గా పోపు పెట్టుకుందాం. సో పోపు పెట్టుకోవడం కోసం ముందు మన స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు అవి వేసుకున్నాం. కొంచెం కావాలనుకుంటే దీనిలో మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా, దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పోపుని దానిలోకి యాడ్ చేసేసుకోవడమే చట్నీలోకి. అంతే అండి, చాలా సింపుల్. కానీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. సో కంపల్సరీగా అందరు ట్రై చేయండి. ఆ పోపుని ఇప్పుడు మనం చట్నీలో యాడ్ చేసేసుకోవడమే. ఆ పోపు చట్నీలో వేసుకొని మిక్స్ చేసేసుకుంటాం. ఇది మనం ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, అన్నంలో కానీ తినొచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్.